హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిల్. రోజువారీ రుచులతో బోర్ కొడుతుందా? సరికొత్త రుచులకు వెల్కమ్ చెప్పాలనుకుంటున్నారా? అయితే చూడండి జిల్. చల్ల చల్ల కూల్ కూల్. మరి వాళ్ళు కూడా హరీష వచ్చేసింది. మరి హరీష వచ్చింది కదా, ఏదో ఒక స్పెషల్ ఐటమ్ తీసుకొస్తుంది కదా. మరి ఇవాళ ఏం స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చింది అనే కదా. ఇవాళ ఏం తీసుకొచ్చానంటే బనానా క్యారమెల్ గనాష్ టార్ట్. బనానా క్యారమెల్ గనాష్ టార్ట్ కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ క్రమ్స్, బటర్, షుగర్, క్యాషనట్ పౌడర్, బనానా, కొబ్బరి పొడి, దాల్చిన చెక్క పౌడర్, చాక్లెట్, క్రీమ్. ఇవన్నీ రోజు మన ఇంట్లో ఉండే ఐటమ్సే. సో ఇంట్లో ఉండే ఐటమ్స్ తో ఏం స్పెషల్ చేయబోతుంది ఇప్పుడు అనే కదా. చేస్తాను, మీరు చూడండి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే బ్రెడ్ క్రమ్స్. ఇవి మీకు మార్కెట్ లో కూడా దొరుకుతుంది, కావాలంటే మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఏం లేదండి, చాలా సింపుల్ ప్రాసెస్. బ్రెడ్స్ ని ఆరబెట్టి అది మిక్సీలో పడితే అంతే, బ్రెడ్ క్రమ్స్ రెడీ. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే బౌల్లో ఈ పౌడర్ తీసుకొని దాంట్లో బటర్ వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసిన తర్వాత దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే చూసారు కదా, దీన్ని ఫ్లాట్ మోల్డ్ అంటారు అనమాట. ఇప్పుడు మనం దీంట్లో బాగా లేయర్ లా ఫామ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా చేపెట్టి ఇలా అనేస్తే పైకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ ని ఇలా ఒక లేయర్ లో ఫామ్ చేసుకోవాలి. ఇలా వేసేసి నీట్ గా ప్రెస్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయాలి, అప్పుడే మనకి కింద బాగా అద్దుకుంటుంది. చూసారా, ప్రెస్ చేసిన. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. ఇప్పుడు క్యారమెల్ ని ప్రిపేర్ చేసుకుందాం. క్యారమెల్ ని ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ పాన్ పెట్టుకోవాలి. మామూలుగా ఇందులో కూడా చేసుకోవచ్చు, కానీ అందులో ఊరికే స్టిక్ అయిపోద్ది. ఇది అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది, అందుకని ఇందులో చేసుకుంటున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అది బాగా వేడవ్వాలి. వేడే దాంట్లో షుగర్ వేసి ఈ షుగర్ మంచిగా మెల్ట్ అయిపోయి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం స్టవ్ మీదే పెట్టుకోవాలి. సో దీంట్లో స్పూన్ వాడాల్సిన అవసరం లేదండి. బనానా క్యారమెల్ గనాష్ టార్ట్. వావ్, ఎప్పుడెప్పుడు చేసుకోవాలా, ఎప్పుడెప్పుడు తినాలా అనేది నేను ఎంతో వెయిట్ చేస్తున్నానండి. కాబట్టి మీరు కూడా తొందరగా ప్రాసెస్ నోట్ చేసుకొని మీరు కూడా ఇది అయిపోగానే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో బటర్ వేసుకోవాలి అండ్ కొంచెం క్యాషనట్ పౌడర్. రెడీ అయిపోయింది, మనం స్టవ్ ఆఫ్ చేస్తాం. ఇందులో మనం క్యాషనట్ పౌడర్ వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. లేదనుకోండి అక్కడక్కడ గడ్డలు గడ్డలా ఉండిపోతుంది.
చేయాలి అంటే ఇందాక మనం ఆ టార్ట్ బేస్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదా, అది చిల్ అయిపోయి ఉంటది, తీసుకొచ్చుకుందాం. చూసారా, ఫుల్ కూల్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్యారమెల్, ఈ పాకంని దీని మీద పోసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ టార్ట్ లో ఒక లేయర్ లా వేసుకోవాలి. చూసారా ఎలా వేసుకున్నాను? ఇప్పుడు ఇది కొంచెం చల్లారాలి. గనాష్ ప్రిపేర్ చేసుకుందాం. మళ్ళీ బౌల్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో క్రీమ్ వేసేసుకొని ఇప్పుడు దాంట్లో చాక్లెట్, అది బాగా మెల్ట్ అయ్యే వరకు మనం హీట్ చేసుకోవాలి. చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోవాలి కదా క్రీమ్ లో. వావ్, యమ్మీ యమ్మీ చాక్లెట్. గనాష్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బనానా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోండి, కాకపోతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో కట్ చేసిన బనానాస్ అన్ని వేసేసుకోండి. వేసేసుకున్నాక అందులో కొంచెం కొబ్బరి పొడి, అండ్ దాల్చిన చెక్క పౌడర్, అది కూడా కొంచెం. అండ్ ఇప్పుడు బ్రెడ్ క్రమ్ వేసుకొని నీట్ గా మిక్స్ చేసుకోవాలి. మంచిగా బనానాస్ మొత్తం ఇందులో మిక్స్ అయిపోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద ఇది వేసేసుకుందాం బనానాని కూడా. ఇప్పుడు ఫైనల్ గా దాని మీద ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా గనాష్, అది వేసేసుకోవాలి. బనానా క్యారమెల్ గనాష్ టార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే జిల్లాది కదా, కాబట్టి దీన్ని కొంచెం సేపు చల్ల కూల్ కావడానికి కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. మరి మన బనానా క్యారమెల్ గనాష్ టార్ట్ చిల్ అయిపోయింది. నేను ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట పెట్టేసుకున్నా తినడానికి. మరి టేస్ట్ చేసేద్దామా? వావ్, ఎంత బాగున్నాయంటే సీరియస్లీ ఇట్స్ టూ యమ్మీ. మీరు కూడా
ఖచ్చితంగా ట్రై చేయండి. బనానా క్యారమెల్ గనాష్ స్టార్ట్. కావలసిన పదార్థాలు: బనానా, క్యాషనట్ పౌడర్, షుగర్, బ్రెడ్ క్రమ్స్, కోకోనట్ క్రష్, డార్క్ చాక్లెట్, క్రీమ్, దాల్చిన చెక్క పౌడర్, బటర్. తయారీ విధానం: ఒక బౌల్లో బ్రెడ్ క్రమ్స్, బటర్ వేసి మిక్స్ చేసి టార్ట్ మోడ్ లో బ్రెడ్ క్రమ్స్ ని లేయర్ లా ఫామ్ చేసి ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి బాగా హీట్ అయ్యాక పాన్ లో షుగర్ వేసి పాకం చేసి బటర్, క్యాషనట్ పౌడర్ వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు టార్ట్ బేస్ ని ఫ్రిడ్జ్ లో నుంచి తీసి మనం రెడీ చేసుకున్న పాకాన్ని టార్ట్ బేస్ పై వేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు గనాష్ చేసుకోవాలి. స్టవ్ పై ఒక బౌల్ పెట్టి దాంట్లో క్రీమ్, చాక్లెట్ వేసి మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బనానా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఓ బౌల్లో వేసి తురిమిన కొబ్బరి, దాల్చిన చెక్క పౌడర్, బ్రెడ్ క్రమ్స్ వేసి మిక్స్ చేసి టార్ట్ బేస్ లో వేసుకోవాలి. ఇప్పుడు గనాష్ వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బనానా క్యారమెల్ గనాష్ టార్ట్ రెడీ. ఇదండి ఇవాళ జిల్ అనిపించి బనానా క్యారమెల్ గనాష్ టార్ట్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో జిల్ అనిపించే ఐటమ్ తో మీ ముందుంటది మీ హరీష. జిల్ చల్లా కూల్ కూల్. బై బై. విషీ క్యారెట్ విత్ వెనిలా ఐస్ క్రీమ్. వెజిటేబుల్స్ అన్ని చాలా స్వీట్ గా చాలా టేస్టీగా ఉంటాయంట. ఫ్రాన్స్ నుంచి మీకోసం ఈ ఐటమ్ తీసుకొచ్చి